ప్రభువు మన కొరకు ఉద్దేశించిన వాక్య ధ్యానాంశము మత్తయి సువార్త 24వ అధ్యాయము 11వ వచనము అలాగే 25వ వచనాన్ని చదువుతాను. మీ అందరూ కూడా జాగ్రత్తగా ఈ మాటల్ని గ్రహించండి. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. అలాగే 24 అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరుచుటకు గొప్ప సూచక క్రియలు మహత్కార్యములు కనపరిచెదరు. ఇదిగో ముందుగా నేను మీతో చెప్పుచున్నాను. అంటే ఇప్పుడు చెప్పారు యేసుప్రభు వారు వచ్చి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది? యేసుప్రభు వారు ఎప్పుడైతే పుట్టారో అప్పుడు క్రీస్తు పూర్వము, క్రీస్తుకు శకము. అంటే యేసుప్రభు వారు పుట్టిన ముందంతా కూడా పూర్వం, పుట్టిన తర్వాత శకం. ఇప్పుడు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. యేసుప్రభు వారు ఇప్పుడు చెప్పారు అమ్మా, నేను 30 సంవత్సరాలు చెప్పారు, 31, 32, 33.5 సంవత్సరాలు చెప్పారు అనట్లే. ఎప్పుడు చెప్పారు? ఎన్ని సంవత్సరాలు అయింది? ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా? వేల సంవత్సరాలు అయ్యింది. కానీ మాట ఎంతో ప్రాముఖ్యం మనకి. హల్లెలూయా. ఆయన చెప్పిన వేల సంవత్సరాల నుంచి మనం జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుంటే అపోస్తుల దినాల్లో ఉన్నారు వీళ్ళు, ఉన్నారు లేదా? ఇప్పుడు జాగ్రత్తగా మనం అధ్యయనం చేసుకుంటే, ప్రార్థన చేసుకుందాం. ఫస్ట్ మాత్రమే చెప్పి జాగ్రత్తగా అధ్యయనం చేసుకుంటే, యేసుక్రీస్తు ప్రభువారు పుట్టకముందు ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ధర్మశాస్త్ర కాలంలో ఇలాంటి వాళ్ళు ఉన్నారు. యేసు ప్రభువారు పుట్టిన తర్వాత కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారు. యేసు ప్రభువారు ఆరోహణం అయిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవునిగా కాలంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారు. ఎప్పుడు వరకు ఉంటారంటే ఆ కాలం వచ్చేసి వరకు. ఏ కాలం? పోయే కాలం వచ్చే వరకు కూడా వీళ్ళు ఉంటారు. ఎందుకు? పోవడానికి. అవునా? మరి ఆ కాలంలో ఎవరు ఉండకూడదు? ఎంత బ్రతికి ఇంటి వెనకాల చచ్చినట్టుగా మనం ఉండకూడదు. అందుకే యేసుప్రభు వారు ముందుగా చెప్పాను. ముందుగా చెప్తే ఎవరైనా జాగ్రత్త పడతారా? జాగ్రత్త పడరా? హెచ్చరిక తీసుకుంటారు. అవును కదమ్మా. కరోనా వచ్చింది కాబట్టి ముందుగా చెప్పారు మనకి. ఏమని? ఇళ్లల్లో నుంచి ఎవరు కూడా బయటికి వెళ్ళకూడదు. వెళ్ళినోడు అంటించుకుని వచ్చాడు. వెళ్ళిన వాడు ఏమయ్యాడు? అంటించుకుని వచ్చి అంటించాడు అందరికీ. నామములో ప్రభువా, యేసు నామములో తండ్రి, సర్వశక్తుడా, ఎవరైతే 2 3 కూడి నీ నామాన్ని ఏకీభవిస్తారో అక్కడ నేను నీ మధ్య ఉంటానని సెలవిచ్చావు. చీకటి శక్తులకు ఈ స్థలములో కానీ, ఈ స్థలములో నీ పరిశుద్ధ పాదాల చేత అంటు కట్టబడిన నీ బిడ్డలలో కానీ చీకటికి అవకాశము లేదని ఆజ్ఞాపిస్తున్నాను. చీకటి శక్తుల యొక్క ప్రభావము యేసు నామములో కాలిపోవునుగాక. ఈ బిడ్డ పుష్పగారిలో పనిచేస్తున్నటువంటి బలహీనపరిచే ఆత్మ సర్వశక్తుడు నిన్ను గద్దించునుగాక. సర్వోన్నతుడు నిన్ను కాల్చివేయునుగాక. దేవదేవుని యొక్క నోట నుండి వచ్చినటువంటి అగ్నిలో నువ్వు కాలిపోదువు, ఖడ్గములో నువ్వు తుత్తునీలుగా చేయబడదువు, ఆయన నోటి ఊపిరిలో ఎగిరిపోదువు. ఆజ్ఞాపిస్తున్నాను. అంతేకాదయ్యా, ఇక్కడ ఎవరెవరిని వాక్యం వినకుండా బయటకు తీసుకు వెళ్ళబోతున్నాడో యేసు నామములో గద్దిస్తున్నాను. సర్వశక్తుని నామములో అద్భుతం జరిగించమని, మీ కృపను మాకు ధారాళంగా దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామమున ఈ వాక్యం అంతటిలో ప్రభా మీరుండి విశదపరచమని యేసు నామములు అడిగి వేడుకుని పొందుకుని నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు జాగ్రత్తగా మనం అధ్యయనం చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారంటే అబద్ధ ప్రవక్తలు అని చెప్పారు. మరలా 24లోకి వచ్చేటప్పటికి యేసు ప్రభువారు అబద్ధపు క్రీస్తులు అని చెప్పారు. మరలా అక్కడ కూడా అబద్ధపు ప్రవక్తలు అని చెప్పి వీళ్ళు
సాధ్యమైతే. అంటే మామూలు పడగొట్టేయడం సాధ్యమే వాళ్ళకే, మామూలు పడగొట్టేయడం చాలా సాధ్యం. ఎలాగంటే ఉప్పంటే ఎగిరిపోయే వాళ్ళని డబేలు పడిపోతారు. కానీ ఏర్పాటు చేయబడిన వాళ్ళను సహితము మోసం చేసి పడేయడానికి వీళ్ళు కంకణం కట్టుకుంటారు. అసలు ఈ అబద్ధానికి జనకుడెవరు? సైతాన్. అబద్ధం అనే పదం ఎవరికైతే దేవుడు తగిలించాడో వాళ్ళెవరు? సాతాను సంబంధమైన వాడు. సాతాను ఎవడంట? ఆదిలో సర్పములో నుండి కుయుక్తి చేత ఆది తల్లి అనబడిన మన తల్లి అయినటువంటి అవ్వమ్మ గారిని అవ్వ అనుకునేలాగా చేసినాడు. మన అవ్వమ్మను ఇప్పుడు ఏమంటాం? అవ్వ. అవ్వమ్మ కాస్త అవ్వ అయ్యింది. చాలామంది ఏమంటారు? అవ్వ అనరు, అవ్వ. అంటే పౌలు గారు చెప్తారు కొరింథీయులకు రాసిన పత్రికలో, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసగించినట్లుగా దేవుని పరిధి, దేవుని ఆత్మ, దేవుని నడిపింపు అనబడేటువంటి మేము మీకు ప్రకటించినటువంటి ఈ సరళతలో నుండి మీరు తొలగిపోతారేమో అని మిమ్మను బట్టి నాకు మరలా ప్రసవ వేదన కలుగుతుంది. అంటే ఇక్కడ ఈ సైతానుగాడు ఎవడో? మోసగాడు. అందుకే యాకోబు గురించి ఏం రాయబడింది? మోసగాడు. మరి యాకోబు గారిని మోసగాడు కాదన్న వాళ్ళకి ఇంకా రెడిసేది మైకి మీరు కూడా అలా చేసేయండి. అయితే అలాంటి వాళ్ళకి ఇంకేం చెప్పలేం కదండి. మోసగాడు కాదు, అందుకే రాత్రి అంతా ఆశీర్వదించంటే పాపం దేవుడికి తెలీదు, నువ్వు దేవుడి కంటే గొప్పోడు కాబట్టి ఆయన ఏమంటున్నావు? మోసగాడు కాదు అంటున్నావు. పాపం దేవుడికి పెద్ద తెలియదు కదా, అందుకే రాత్రి అంతా పెరుగులాడేస్తున్నా, నన్ను వదిలేరా బాబు అంటున్నా, వదలకపోతున్నా, తొడగమి గూటి మీద కొట్టినా, గూడు వసిరినా, కుంటోడుగా కూడా నన్ను ఆశీర్వదించి అన్నా, ఆయన నియమము నిబద్ధత కలిగిన వాడు కాబట్టి కొట్టిన, గూడు వసలిన, కుంటోళ్ళలాగా ఆశీర్వదించంట మాంతే జాలిపడి ఆశీర్వదించలే. యాకోబా, మగసిరి గలవాడవే, బాగా పోరాడేసే పరిస్థితి నీకు ఉంది. నీకు ఏదన్నా సమస్య వచ్చిందంటే తిండి తినవు, తిప్పలుండవు, కడుపు కట్టేసుకుంటావు, అన్నీ కట్టేసుకుని దేవుడా 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 అని నీ అంశం పెట్టేస్తావు. నీ అంశం పెట్టేయడానికి నేనెక్కడ నియమనే భద్రత లేనోడు కాదు, నేను విధిని ధర్మాన్ని ఇచ్చినోడిని, నేను దేవుణ్ణి. నిన్ను ఎలా ఆశీర్వదించిన మోసగాడుగా ఉంటే నీ మోసం అడ్డొచ్చేస్తుంది, నీకు అర్థం అవట్లేదు. అసలు నీ పేరంటో చెప్పు. అప్పుడండి నా పేరండి యాషావు అని మోసం చేసి చెప్పానండి, రాజరాజా మహోన్నత. ఇప్పుడు మీరు ఎందుకు ఇలాగ అడుగుతున్నారో, మీరు ఏ యాంగిల్లో అడుగుతారో, ఏ లెవెల్లో ఉంటుందో మీ ట్రీట్మెంట్ అంతా నాకు తెలుసు కాబట్టి నా పేరు యాకోబు అండి. అంటే మోసగాడు అంటే పని పాట లేక అక్కడ దేవుడు నీ పేరు ఇశ్రాయేలు అని మార్చాడా? పని పాట లేక మార్చాడా? నువ్వు తిన్నంగా ఉంటే నీకెందుకు ఏంటి ఇంజక్షను? నువ్వు తిన్నంగా ఉంటే నీకెందుకు ఆపరేషను? ఏదో వచ్చింది రోగం, ఆ రోగానికి సూదేసుకుంటే కానీ నీకు తప్పదు. వీరికి పెద్ద సూదేసేయాలి, మామూలు రోగం కాదు, ఆపరేషనే. మామూలు రోగం కాదు, కోసేయాలంతే, అడ్డంగానో నిలువుగానో మొత్తానికి. అలాంటప్పుడు ఏం జరుగుతుంది? బాగుపడ్డాడు. దేవుడు ఆపరేషన్ చేస్తే ఏం చేశాడు? బాగుపడ్డాడు. దేవుడి కంటే గొప్పోడు నువ్వు, యాకోబుని మోసగాడు కాదంటున్నావు. మరి అదేంటో అంటే ఇలాంటి వాళ్ళు మోసగాళ్ళేమో మోసగాళ్ళు కాకుండా కనబడుతున్నారంటే వీళ్ళకి. నిజంగా మోసగాళ్ళు కాలేని వాళ్ళేమో వీళ్ళు ఎలాగంటున్నారు? మోసగాడా నువ్వు తేడా. అంటే ఏంటి? దీని అర్థం ఏంటంటే నీలో దేవుని ఆత్మ లేదు. ఎందరైతే దేవుని ఆత్మతో నడిపింపబడతారో వారే దేవుని కుమారులు అనడానికి అర్హులు, యోగ్యులు. ఎవరైతే దేవుని ఆత్మతో నడిపింపబడరో, పచ్చ కాబెర్లోడికి లోకమంతా ఎలా పచ్చగా కనబడుతుందో, దేవుని ఆత్మతో నడిపింపబడని వాడు దేవుని బిడ్డలను చేర్చుకోలేడు. దేవుడి బిడ్డలు గాక దెయ్యాల బిడ్డల్ని హత్తుకొని విడువలేడు. మోసగాళ్ళను కూడా మంచోళ్ళు అంటాడు. ఎవరో కదా. ఎప్పటి నుంచి ఉంది ఇది జబ్బు? ఎవడో దీనికి జనకుడు? మోసం చేయడానికి జనకుడు. మంచోళ్ళందరినీ కూడా చెడ్డోళ్ళు అనడానికి ముందుంటాడు.
యేసుప్రభు ఎంత మంచివారు. దేవుడు ఏమన్నారు? నువ్వు అపవాది సంబంధివి, నువ్వు దెయ్యాలను ఎందుకు వెళ్ళగొడుతున్నావు తెలుసా, మాకు తెలిసిపోయింది, కనిపెట్టేశాం మేము. ఎలాగా? పెద్ద దెయ్యం ఉన్నాడు నీలో, బయల్జబూలు. ఈ అధికారం వల్ల నువ్వేం చేస్తున్నావు? వెళ్ళగొట్టేది. ఆయన అన్నాడు, సరే బాబా నాయన, సరే తండ్రి, నేనైతే దయ్యాలకు అధిపతైన బయల్జబూలు వలన దెయ్యాలను వెళ్ళగొడుతుంటే, మరి నువ్వు నీ పిల్లలు ఏ అధికారం వలన వెళ్ళగొడుతున్నారు? వెళ్ళిపోరు. మేము సమాధానం చెప్పలేం. సమాధానం చెప్పకపోతే ఏం ఉపయోగిస్తాం? అధికారం ఉపయోగిస్తాం. అవునా? అపోస్తులను ఏమన్నారు? మానండి, ఆ నామములో నోరెత్తారో ఉంటుంది మరి మీకు. వీళ్ళు ఏమన్నారు? ఆ నామములో నోరెత్తకపోతే ఉంటుంది మాకు. ఆ నామములో నోరెత్తకపోతే ఉంటుంది మాకు. మేము కన్న వాటిని విన్న వాటిని గూర్చి ప్రకటించక ఉండలేము. పామరులు కదా, వీళ్ళకింత ధైర్యం వచ్చేసింది. ఎలా వచ్చేసింది? ఒకడంటున్నాడు, వీళ్ళ యేసుతో కూడా ఉండిన వాళ్ళు, యేసుతో కూడా ఉండిన వాళ్ళు, అందుకే వాళ్ళకి ఏమొచ్చింది? ధైర్యం వచ్చింది. బాప్తిస్మిచ్చి యోహాన్ని నమ్మారా? బాప్తిస్మిచ్చి యోహాన్ని పరిసయ్యులు శాస్త్రులు నమ్మారా? యేసుప్రభు వారు ఏమన్నారు? వేశ్యలు మీకంటే ముందుగానే బాప్తిస్మిచ్చి యోహాను యొక్క స్వర్తమానానికి పట్టబడి పరలోకం వెళతారు, కానీ అబ్రహాము సంతానము రాజ్య సంబంధులు అనబడేటువంటి మీరు కటిక చీకటిలో పారవేయబడతారు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటి ఉండను. దేవుని బిడ్డలు దేవుడి బిడ్డల్ని గుర్తిరుగుతారు. దెయ్యాపు బిడ్డలు దేవుడు బిడ్డలుగా తగులుకుంటారు. ఎలాగా? ఏకై మేకై బళ్ళెమై ఖడ్గమై ఇంకా ఆయుధమై ఇంకా ఎన్ని పెట్టుకుంటే అన్ని అయ్యి మనకి నెత్తి మీద నిప్పులు కొంపటగా తగులుకుంటారు. ఇదే వాక్యం ఈరోజు అంత, అందుకే చెప్తున్నాను, తగులుకుంటారు. అవునా? సైతానుగాడు దేవుని సంబంధాలని అక్కురు చేర్చుకుంటాడా? చేర్చుకోడు. వాడు ఎంతసేపు కూడా ఎవరిని పడగొడదామా అని గర్జించు సింహము వలె వెతుకుతూ తిరుగులాడుతున్నాడు. ఎందుకు? మింగేద్దాం, పడగొట్టేద్దాం, నాశనం చేసేద్దాం. వాడు కంకణమంతా చివరికి ఎందుకు? ఇది ఒక్క మాటలో చెప్పాలంటే నరకం, ఇంకేమీ కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే నరకపు పాత్రులను చేయడానికి వీడు ఏం చేస్తాడంటే మోసముతో కపటముతో మింగుదామని చూస్తూ ఉంటాడు. ఎవరిని మింగుదామా, ఎవరిని పడగొడదామా, ఎవరిని పరిధి నుండి తప్పిద్దామా, ఎవరిని దేవునికి దూరం చేద్దామా, ఎవరికి అంధత్వపు నేత్రాల్లో పడేద్దామా, ఎవరిని అంధత్వములో మొత్తేద్దామా, ఎవరిని భ్రమలోకి లాగేద్దామా. ఇంకా వాడి పని ఇప్పటి నుంచి ఎప్పటి వరకు? దేవాది దేవుడు వాడిని బంధించే వరకు అదే పని. బంధించాక కూడా విడుదల చేసేసాక అదే పనిలో ఉంటే మొత్తానికి దేవుడు అగ్నిగంధకంలో వాడేస్తాడు. అప్పుడు చివర అంతవరకు కూడా వాడికి సమయం కొంచెమే అని ఎరిగి ఏం చేస్తున్నాడు? గర్జించు సింహం వలె వెతుకుతూ తిరుగులాడుతూ ఉన్నాడు. ఎవరిని వెతుకుతున్నాడు చెప్పండి అమ్మా? దైవ జనాంగాన్ని ప్లస్ విశ్వాసాన్ని, సంఘాన్ని. టోటల్గా చెప్పాలంటే సంఘం. సంఘంలో ఎవరుంటారు? విశ్వాసులు. ఎవరినైనా మినహాయింపిద్దాం అనుకుంటున్నాడా? వెతుకుతూ తిరుగులాడుతున్నాడు. ఎలాగా? గర్జించు సింహం ఎలా తిరుగుద్ది? ఎలాగా? గర్జిస్తూ తిరుగుతుంది. ఆ గర్జనకి ఏమైపోతాం? అద్భుతం ఏంటో తెలుసా? సింహం గజ్జంతా తిరిగిందనుకోండి, కుందేలు దగ్గర నుంచి, తాబేలు దగ్గర నుంచి, జంతువుల దగ్గర నుంచి, సింహమా సింహమా నీకే ఆహారం అయిపోవడానికి రెడీగా ఉన్నాం, విజిలేసినట్టుగా గర్జించావు కదా, క్యూ కట్టేస్తాం నీ దగ్గరికి అని వచ్చేస్తాయా? వస్తే తింగరాయి అయ్యి తింగర. ఎలా ఉంటాయి? ఎక్కడికక్కడ దాగుకుంటాయి. హల్లెలూయా. ఎక్కడికక్కడ దాగుకుంటాయి, ఎక్కడ కూడా ఆహారానికి వెళ్ళిపో నోట్లోకి. కానీ నేటి క్రైస్తవులు అంధత్వపు నేత్రాలతో ఏమైపోతున్నారు తెలుసా? ఆ జంతువులకు లేనటువంటి అజ్ఞానం,
జంతువులకు లేదంట అజ్ఞానం. ఈ అజ్ఞానం అంతా ఎవరికి ఉందంటే నేటి సంఘములో దైవ జనాంగము కావచ్చు, విశ్వాసులు కావచ్చు, అది గర్జించు సింహంలో తిరుగుతుంటే నీ గర్జనకు మేమే వచ్చేమవుతాం? ఆహారం అయిపోతాం. నువ్వు అసలు కష్టపడకు, మేము ఆహారం అయిపోతాం. ఎగురుకుంటే వెళ్ళిపోతాం, కుందేలు ఎగురుకుంటే వెళ్ళిపోయి నోట్లు వెళ్ళిపోయినట్టు. చాలామంది అలా ఉన్నారు కదా. చాలామంది అదే మార్గంలో ప్రయాణం చేస్తున్నారు కదా. అసలు దేవుడు ముందుకు ఎందుకు చెప్తున్నాడు? జాగ్రత్త పడండి. వాడు గర్జించు సింహం వలె వెతుకుతూ తిరుగుతాడు. ఆ వెతుకులాటలో దొరక్కో. వాడు తిరుగుతున్నప్పుడు నక్కే దాగుకో. ఎక్కడా? బండ సందుల్లో దాగుకో. హల్లెలూయా. ఫిలిస్తీయులని మామూలుగా కాదు, ఇంకా మామూలుగా డిస్కు చేసి ఏం చేశాడు? బండ అంటే ఏంటో తెలుసా? క్రీస్తే. హల్లెలూయా. బండ సందులలో దాగుకొని నా పావురమా. ఎక్కడ దాక్కోవాలి మనం? బండ సందులో దాగుకోవాలి. ఏం చేసి? దేవుని పక్షముగా యుద్ధం చేసి బండ సందులలో దాగుకుంటే ఒక్కడ కూడా సైతానిగాడు మనల్ని పట్టుకోలేడియే. మనం ఎక్కడ దాగుకున్నాము? క్రీస్తు అనబడేటువంటి బండల్లో, పరిధిలో దాగుకుంటే వాడికి దొరకం. బండలోనా కొంచెం బయటికి వెళ్ళి చూసొస్తాం అని అనుకుంటే దొరకకుండా ఉండవు. అది చిక్కుతావు, దొరుకుతావు. నువ్వు ఇందాక డిస్కుని చేసేవే శత్రువుల్ని, ఇప్పుడు నిన్ను ఏం చేస్తాడు? మామూలుగా కాదు, చాలా రఫ్గా ఉంటాడేమో. ఏం చేస్తాడు? చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అందుకే బండ సందులలో దాగుకునిన నా పావురమా, సంఘమా. హల్లెలూయా. సంఘమా ఎక్కడ దాగుకోవాలి? బండ. ఆ బండ క్రీస్తే. అందుకే దేవుని వాక్యములో ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు, తండ్రి చిత్తమును చేయువాడే ప్రవేశిస్తాడు. బండ మీద ఇల్లు కట్టుకుని వాడే ప్రవేశిస్తాడు. అంటే ప్రభువా ప్రభువా అని అనుకుంటూ బండ సందుల్లో నుంచి బయటికి వెళ్ళి శిఖర్లు కొడతాను అని అన్నవాడు పరలోకం చేరడు. దొరికిపోతాడు సాతానికి. ఎప్పుడు పరలోకం చేరతాడంటే బండ సందులలో దాగుకొని ఉన్నప్పుడు, పరిధిలో ఉన్నప్పుడు, వాక్యపు లేఖనాల్లో ఉన్నప్పుడు, వాగ్దానములో ఉన్నప్పుడు, దేవుడు ఏ జాగ్రత్తలు తీసుకోమన్నాడో ఆ జాగ్రత్తల యందు జాగ్రత్త పరుడుగా, జాగ్రత్త కలిగినటువంటి దానిగా ఉన్నప్పుడు వాడు నిన్ను అపహరించలేడు, తాకలేడు, ముట్టలేడు. దేవునికి మహిమ కలుగునుగా. అందుకే బండ మీద ఇల్లు కట్టుకోవాలి, బండ సందులో దాగుకోవాలి. మనం దాక్కోవాలంటే బండ, కట్టబడాలంటే బండ, తాగాలంటే బండలోనిది. హల్లెలూయా. బండ కాకుండా ఇంకో దాంట్లో దీంట్లో అన్నా ఉంటామండి, చేస్తామండి అంటే అది పరిధి తప్పినట్టుగా అవుతుంది. ఇప్పుడు అపవాది ఎవరు? మోసగాడు. ఇప్పుడు ఇక్కడ చెప్తున్నటువంటి అబద్ధ ప్రవక్తలు ఎవరు? మోసంలో మిమ్మల్ని పడేస్తారు. అబద్ధ క్రీస్తులు ఎవరు? నేనే క్రీస్తునని నమ్మిస్తారు. క్రీస్తుని ఎందుకు వెంబడిస్తారు మీరు? పరలోకం వెళ్ళడానికి. మరి ఈ అబద్ధికులు గొర్రెల చర్మాలను కప్పుకొని క్రూరమైన తోడేళ్ళు నేనే క్రీస్తుని అన్నారనుకో, వాళ్ళని వెంబడించారనుకో, ఎక్కడికి వెళతారు? ఇప్పుడు జాగ్రత్తగా అధ్యయనం చేస్తాను, జాగ్రత్తగా వినండి. అన్ని పార్ట్లు పాయింట్ వైజ్ నేను మీకు తెలియపరుస్తాను. ఇప్పుడు చూడండి, వీళ్ళంట సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసగించుటకై ఏం చేస్తారంట? మహాశ్చర్య కార్యాలు, సూచక క్రియలు చేస్తారంట. అసలు వీళ్ళు అబద్ధ ప్రవక్తలు, అబద్ధ క్రీస్తులు అయితే దేవుడికి సంబంధించిన వాళ్ళ? చాలా కేటగిరీస్ ఉన్నాయి ఇందులో, చెప్తానే. ఈరోజు అయితే ఈరోజు, అవ్వకపోతే రేపు కూడా చెప్పుకుందాం, ఓకేనా? ఇప్పుడు అబద్ధ అనే పదం తగిలింపబడిన వాడు దేవునికి సంబంధించిన వాడా? కాదు. ఈ అబద్ధ క్రీస్తులు అనబడిన వాడు దేవునికి సంబంధించిన వాడా?
మరి అద్భుత ఆశ్చర్య మహాశ్చర్య సూచక కార్యాలు ఎలా చేస్తున్నారు అంటే, ప్రకటన గ్రంథంలో రాయబడింది, సూచక క్రియలు చేయునట్టి అపవిత్ర ఆత్మలే అని రాయబడింది. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 13వ వచనంలో, మరియు ఆ ఘట సర్పము నోట నుండి, క్రూర మృగము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలుపడగా చూచితిని. అవి సూచనలు చేయునట్టి దయ్యముల ఆత్మలే. జాగ్రత్తగా వినాలి, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. మీరే కన్ఫ్యూజ్ అవ్వకుండా పరిశుద్ధాత్మదేవుడు మనల్ని నడిపిస్తారు. ఇప్పుడంటే ఇవి ఏ ఆత్మలంట? దయ్యముల ఆత్మలే. సూచనలు చేయునట్టు, అద్భుతాలు చేయునట్టు ఇవి దయ్యముల ఆత్మలే. దయ్యముల ఆత్మలే. ఇప్పుడు మహాసూచిక క్రియలు, అద్భుతాలు చేశారంటే మరి దేవుని బిడ్డలు కూడా చేస్తారు కదా. చేస్తారా? తెలుసా లేదా మీకు చేస్తారని వ్యత్యాసం తెలుసా? మరి దేవుని బిడ్డలు చేసేవేంటి, దెయ్యాల ఆత్మలతో చేసేవారు ఎవరు అనే విషయాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేస్తే నేను అన్నాను, దెయ్యం అంటే సాతానే. వాడికి ఏమేమి పేర్లు ఉన్నాయంటే, ఆది మహాఘట సర్పమనియు, అపవాదనియు, వాడికి సాతాననియు పేర్లు. చీకటి శక్తులు, మంత్ర తంత్ర యంత్ర శక్తులు, ఇవన్నీ కూడా సైతానికి ఆది నుండి ఉన్నవాడాడు. దేవుని ఏర్పాటేవాడు, కానీ ఏర్పాటును కాలదనుకుని దేవుని స్థానాన్ని ఆశించి గర్వించి దేవుని ప్రశస్తమైనటువంటి సాన్నిధ్యం అనబడే పరలోక రాజ్యములో నుండి కెరూబుగా దేవుని చేత చేయబడినటువంటి ఈ కెరూబు అనబడేటువంటి లూసిఫర్ త్రోసివేయబడ్డాడు. త్రోసివేయబడిన నాట నుండి ఎప్పటి నుండి? నాడు మొదలుకొని నేడు రేపు రాకడ పర్యాంతం వరకు వీడు పని చేస్తూనే, ఒక మాటలో చెప్పాలంటే అగ్నిగంధకాల్లోకి వాడు వెళ్ళేంత వరకు వాడు పనిచేస్తానే ఉంటాడు. వాడి పనే అది. వీడు శక్తిమంతుడు కాదా? ఆ మాట ఒక్కసారి ధ్యానం చేసుకుందాం. వీడు శక్తిమంతుడు కాదా? శక్తిమంతుడు. వాడికి శక్తి ఉంది. అది ఏ శక్తి? చీకటి శక్తి అనొచ్చు, తల్లి అన్నట్టుగా దుష్ట శక్తి అనొచ్చు, మన వాడుక భాషలో దెయ్యపు శక్తి అనొచ్చు. ఎంత భయంకరంగా ఉందో చూసారా? తలంచుకుంటేనే కదా, మన దేవుడిని తలంచుకుంటే ఏం కలుగుద్ది? మనకి ధైర్యం కలుగుద్ది, సమాధానం కలుగుద్ది, సంతోషం కలుగుద్ది, విడుదల కలుగుద్ది. మరి వాడిని తలుచుకుంటే, ఎవరైనా సాతానాన్ని నిన్ను తలుచుకుంటే పాట కట్టారటి? ఎవరు కట్టలే, మీరు ఏమన్నా కడతారా? ట్రై చేయండి. లేదా పర్లేదు, కట్టొచ్చు. నిన్ను తలుచుకుంటే అంత దరిద్రమే, నిన్ను తలుచుకుంటే గలిబీలి గందరగోళమే. కానీ మా దేవుడిని తలుచుకుంటే ప్రశాంతత. కట్టండి, పర్లేదు, నేను కట్టలేదా? వెలుగు ప్రత్యక్షత క్రీస్తేసే, చీకట్లో తడవులాట సాతానే, ఆ వెలుగు రాజ్యము పరలోక రాజ్యం, ఆ చీకటి రాజ్యము నరక రాజ్యం, ఆ వెలుగే యేసు దేవుడు, ఆ చీకటే సతాను దయ్యం. అయ్యబాయ్, చాలా ఇదిగా ఉందే వ్యత్యాసం. పాడాలి మీద, ఆ వెలుగే యేసుదేవుడు, ఈ చీకటే సాతాను దెయ్యం. కానీ ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? మరి జాగ్రత్తగా అధ్యయనం చేస్తే శక్తి ఉంది వాడికి. వాడి శక్తి చీకటి శక్తి. కానీ దేవుని యొక్క శక్తికి మించిన శక్తి లేదు. హల్లెలూయా. దాన్ని బట్టి మనం చాలా సంతోషపడాలి. దేవునిని మించిన శక్తి, దైవ శక్తిని మించినటువంటి అతీత శక్తి సైతానుగాడి వద్ద లేదు. వాడికి శక్తిని పెంచుతున్న వారు ఎవరో తెలుసా? అపవిత్రాత్మల్ని పెంచుతున్న వాళ్ళు ఎవరో తెలుసా? ఓ
దెయ్యపు ఆత్మలు అభివృద్ధి చెందడానికి కారణం ఎవరో తెలుసా? సైతానే అనకండి, క్రైస్తవులు. మేము దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ దేవుడంటే ఎరగము అన్నట్టుగా ప్రవర్తిస్తున్న వారే అపవాదికి శక్తి పెంచుతున్నారు. వాడు దినదినం అభివృద్ధి అయిపోవడానికి కారణం ఏంటో తెలుసా? క్రైస్తవులు అభివృద్ధి అయిపోతున్నారు పేరుకి, కానీ దేవుణ్ణి ఎర్రగము అన్నట్టుగా వాళ్ళు అభివృద్ధి అయిపోతుంటే వాళ్ళ యొక్క బలహీనత అపవాది యొక్క బలం. క్రైస్తవుల యొక్క బలహీనతే అపవాదికి కొండంత బలం. క్రైస్తవులు పడిపోవడమే అపవాదికి అభివృద్ధి కలిగేటువంటి మహా గొప్ప మార్గం. మనం బలహీనులం అవుతున్న కొలది వాడి రాజ్యం బలపరచబడుతుంది. ఇండైరెక్ట్గా మహానుభావులారా, క్రైస్తవ సమాజమా, సార్వత్రిక సంఘమా, ఎవరికి బలం చేకూరుస్తున్నారయ్యా మీరు? అమలో పరిశుద్ధాత్మ ఆవేశముతో అభిషేకముతో పొంగి పొర్లి సంఘాలలో క్షేమాభివృద్ధిని దినదిన అభివృద్ధిని పంపేస్తున్నారా, తెచ్చేస్తున్నారంటే మేము బలహీనులమయ్యి, మేము అవిధేయులమయ్యి, అందులమయ్యి అపవాదికి శక్తిని వసుగుతూ ఉన్నాం. అందుకే ఆకాను యొక్క ఒక్క బలహీనత ఎంటైర్ ఇశ్రాయేలీల సమాజం అంతటికి అపజయం తెచ్చింది. ఒక్కరి బలహీనత అంటే ఒక్కడి బలహీనత ఎంత బలం వచ్చేసింది సైతానికి? దావీదు యొక్క ఒక్క బలహీనత ఎంటైర్ కుటుంబాన్ని ఆట. ఏ మాట ఇది? ఏ మాట అని పేరు పెడతామంటే సాతానుగాడు ఆట, క్రైస్తవుల యొక్క నాట్యం. అవును, మరి సాతానుగాడు ఆడిస్తుంటే క్రైస్తవులు ఏం చేస్తారు? ఎవరిచ్చారమ్మా అవకాశం? అభిషక్తులు ఇచ్చేస్తున్నారు అవకాశం. సౌలు యొక్క అవిధేయత ఎంటైర్ తన యొక్క జీవితం పిల్ల పిల్ల తరములు నాశనానికి కారణమైతే, అతని యొక్క బలహీనత అపవాది తన సంతతి యావత్తును జయించడానికి గొప్ప బలానికి సంకేతమైపోయింది. గొప్ప బలానికి ఏమైపోయింది? సంకేతం అయిపోయింది. ఇది నాన్న కుటుంబంలో దేవుని బిడ్డమైనటువంటి నీ బలహీనత, నీ అవిధేయత అంటే నీ కుటుంబానికి పాతకం అపవాది వలన తేబడడానికి, ఇంకొక కోణములో దేవుడే అపవాదికి నిన్ను అప్పగించేయడానికి వాడికి బలం అయిపోయింది. బలం అయిపోయింది. కానీ యోబు యొక్క బలం సమస్తాన్ని కోల్పోయిన రెండంతల ఆశీర్వాదాన్ని దేవుని యొద్ద నుండి, బలవంతుడైన దేవుని యొద్ద నుండి, శక్తివంతుడైన దేవుని యొద్ద నుండి తెచ్చుకోవడానికి ఆస్కారమైంది. ఏంటి? తన యొక్క విధేయత. ఇప్పుడు చెప్పండి, క్రైస్తవులు బలం ఎవరికి చేకూరుస్తున్నారు? క్రైస్తవులు అంటే మేమే, మమ్మల్ని అంటున్నారు పాస్టర్ అమ్మగారు. కాముగుండిపోతాం, మంచిది. సార్వత్రిక సంఘం కాదు అయితే మీరున్నారన్నమాట అందులోని. అది నాకు ఇంతవరకు అర్థం అవ్వలేదు. కానీ ఏమ్మా నీవేరమ్మా ఏమ్మా ఎంత బలం ఇస్తున్నాం మనం? ఏమండి, ఆ బలం ఏదో మనం ఆవులకి ఇచ్చుకుంటే పాలు ఇస్తాయండి బాబు. ఆ బలం ఏదో కష్టపడితే డబ్బులు వస్తాయి. ఆ బలం ఏదో పిల్లలకు వండి పెట్టుకుంటే బలంగా దిట్టంగా తయారవుతారు. కానీ ఇల్లు ఎవడైతే మనకు శత్రువో, ఏమండి నాకు తెలియకూడదా శత్రువుని ఎవడు మేపుతాడండి? శత్రువుడికి ఎవడు బలమిస్తాడు? పాలిచ్చి బలమిత్తలేదు. నువ్వు పాలిచ్చి బలమిచ్చేలా ఉంటే సైతానిగాడు వస్తాడు, పాలు ఇవ్వాలి, వాడికి బలం ఇస్తాను ఇవ్వనని అనుకుంటాడు. అలా రాడు. ఆడు ఎలా వస్తాడు? అదృశ్యుడు, నీకు కనబడకుండా వస్తాడు. బలం పుంజుకోవడానికి నీ దగ్గరకు వస్తాడు. అద్భుతంగా పెంచేసి పోషించేసి పంపేస్తున్నాడిని. వాడేమో దుబ్బులాగా అయిపోయి నిన్నే లొంగదీయడానికి, నీ కుటుంబాన్ని లొంగదీయడానికి. అమ్మా, ఎంత అద్భుతమైన పాయింట్ మాట్లాడారు తల్లి దేవుడు. నాకు అసలు తలంపులో కూడా లేదమ్మా ఇక్కడికి వచ్చేటప్పటికి. అసలు ఒప్పుకోవాలి కదా, నేను మట్టి కట్టాను, నేను బలహీనరాళ్ళు ఒప్పుకుంటాను, నాలో ఏమీ లేదు, నన్ను ఘనంగా ఎంచేయకండి అమ్మా.
మీరెంతో నేను అంతే. కాకపోతే ఇక్కడ ఒక సాధనం ఉండాలి కాబట్టి ఈ మట్టి గట్టాన్ని ఉపయోగించుకుంటున్నాడు అంతే పిలిచినందుకు. ఎవరిస్తున్నారంట బలం? అందుకేనంట పాపము పరిపక్వమై దేనికంటది? అంటే మనం బుద్ధిహీనత, మన అవిధేయత, మన అంధత్వము, దుష్టత్వపు పిల్లల్ని కనేసి ప్రసవ వేదన ఏమీ లేకుండా మేమే పడిపోయాం సైతానా. మన ప్రసవ వేదన దేవునికి బిడ్డలు కంటానికి ఉండలేదు. పౌలయ్య గారి ప్రసవ వేదన అంతా ఏంటి? కనేసాడు. కన్న వాళ్ళని వాళ్ళు లాగేసుకున్న వాళ్ళని మళ్ళా కనడానికి ఆయనకి ఎంత ప్రసవ వేదనం. అంటే కన్న వాళ్ళని లాగేసుకున్నట్టు దాని అర్థం ఏంటి? పౌలయ్య గారి ద్వారా ప్రసవ వేదనతో కనబడిన వాళ్ళని సైతానిగా లాగేసుకున్నాడంటే వీళ్ళు సైతానికి బలం అయిపోతే, ఈ సైతానిగాడికి బలమైపోయినటువంటి వీళ్ళని దేవుడు నిమిత్తం బలవంతులుగా చెయ్యాలంటే మరలా ప్రసవ వేదన కలుగుతుంది. ఎవరిది వేదన అంతా? నిజంగా దేవుడిని పట్టుకుని ఆత్మీయులుగా కడుపు కట్టుకుని దేవుడు సన్నిధిలో దేవుడు కోసం సంఘం కోసం ఎవరైతే యథార్థంగా ప్రాకులు ఆడతారో వాళ్ళదే తప్ప మిగతా వాళ్ళది ఏమీ కాదు ఈ ప్రాకులాట. అందుకే యోహాను పత్రికలో ఉంటుంది ఈ మాట. యోహాన్ రాశాడు ఈ మాట. మనమే గర్భం ధరిస్తున్నాం అన్నమాట, పాపమును కంటున్నాం, అది మనల్ని ఏలుతుంది. ఎవరేలాలండి? మనం ఏ ఏలుబడిలో ఉండాలి? మనం దేవునికి మనం బిడ్డలాగా ఉండాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని స్వభావంతో నింపబడి చివరికి దేవుని రాజ్యానికి వెళ్ళాలి. ఏది మనల్ని ఏలుతుందంట? పాపము మనల్ని ఏలుతుంది. అందుకే కయ్యూనుతో ప్రభు ఏమన్నాడు? కయ్యూను కోపమేలా, సత్క్రియ చేస్తే తలెత్తుగా, అంటే మంచి పని వాక్యానుసారమైన మార్గములో నువ్వు ఉంటే నా ఎదుట తలెత్తుగవా, నీవు వాక్యానికి విరోధముగా ఉంటే పాపము వాకిట పొంచి ఉంది, దానికి నీ మీద వాంచగలుగుద్ది, నువ్వే గోక ముందు దాన్ని. అది మరి దాని అర్థం. ఎవరైనా ఏదో అన్న కుడితేనే గోక్కోవాలి. నిజమే కదా. ఇప్పుడు నన్ను పొద్దున్న దోమ కుట్టి చాలా గట్టి కుట్టింది, డెంగ్యూ దోమ అని కాసేపు ఆలోచించాను. కుట్టింది కాబట్టి గోక్కో, తప్పేం లేదు. నువ్వే అండు గోకితే వెళ్ళి. అవును కదా. ఇలాంటివి ఏమొద్దు. ఆడేం మంచోడు అనుకుంటున్నారా? మీకు ప్రాక్టికల్గా చెప్పండి, తోసుపొన దగ్గరికి వెళ్ళి గోకండి ఇలాగా. మరుక్షణం ఏం చేద్ది? కాటు వేసేది. మరి ఈడ ఇలా అంటే వేస్తాడు తప్పకుండా. అది నిన్ను ఏలద్దే. కయ్యూను ఊరుకున్నాడా? ఎంత హెచ్చరిక చేసినా. చూడండి, వాడికి బలము ఎవరిస్తున్నారు ఈ రోజుల్లో? క్రైస్తవులే. అన్యులు అస్సలు ఇవ్వరు. అన్యులు వాళ్ళు ఒకటే. ఎంత బలం ఇవ్వాలన్నా వాళ్ళు ఆ బలమే. ఎక్స్ట్రా బలం ఏంటి ఇప్పుడు? అన్యుల దగ్గర ఎక్స్ట్రా బలం ఏముంటుంది? మనం అవిధేయత, వాడికి ఎక్స్ట్రా బలం అంటే ఎక్స్ట్రా శక్తి. మన బలహీనతే, మన అవిధేయతే వాడికి బలం. అప్పుడే వాడు మనల్ని ఏమన్నా చేయగలుగుతాడు. అప్పుడు వాడు మనల్ని ఏమన్నా చేయగలుగుతాడు. దేవుడు మన పక్షంగా ఏమీ చేయలేడు. చేసావు కదా, వచ్చాడు. అది దాని అర్థం. చూడండి, కానీ మనము దేవుని పక్షముగా ఉంటే మన దేవుడు అతీతుడు. ఆయన శక్తి అధికమైనటువంటి శక్తి. అపవాది శక్తి దుష్ట శక్తి, చీకటి శక్తి, దయ్యపు శక్తి అయితే మన శక్తి దైవ శక్తి. అందుకేనండి నిర్గమకాండములో మాంత్రికులు మంత్రజ్ఞులు శకునగాండ్రు అంటున్నారు, ఇది దైవ శక్తి. ఏ శకునగాండ్రలారా, మంత్రజ్ఞులారా, మీదే శక్తి? మాది దుష్ట శక్తి. మాది దుష్ట శక్తి కాబట్టి అక్కడ దైవ శక్తిని ఉచ్చరించాం. అన్యులు కానీ మాట వింటే ఎక్కడ ఉచ్చరించారు అంటే నిర్గమకాండంలో మా పుస్తకంలో ఉచ్చరించారు. మీకు తెలుసా ఫరో ఎవరు? ఒక అన్యుడు. ఫరో ఎవరు? అన్యుడు. అన్యుడు చేతులు ఎవరున్నారు? ఇశ్రాయేలీలు అనబడే మనోళ్ళు.
ఉన్నారు. ఉన్నారా? మనోళ్ళు ఏం చేశారు? దైవ శక్తిని ఆధారం చేసుకుని, దేవుణ్ణి ఆధారం చేసుకుని, ప్రభువా ఈ భయంకరమైనటువంటి కఠినమైనటువంటి దాస్యత్వంలో నుండి మమ్మల్ని విడిపించు అని అప్పటికి దేవుడికి విధేయులుగా ఉన్నారా? అవిధేయులుగా ఉన్నారు వాళ్ళు. విధేయులుగా ఉన్నందుకు దేవుడు కార్యం జరిగించి వాళ్ళ ప్రజల పక్షంగా మోషే అనబడేటువంటి దైవజనుణ్ణి ఏర్పాటు చేసుకొని అతనికి దైవ శక్తిని అనుగ్రహించాడు. హల్లెలూయా. ఇప్పుడు మోషే గారిలో పనిచేస్తున్నది ఏ శక్తి? దైవ శక్తి. ఏం చేస్తుంది ఆ దైవశక్తి? ఏం చేస్తుందంట దైవశక్తి? ఫరో ఎదుట నిలబడింది. దేవాది దేవుడు మోషేను వెళ్ళమన్నప్పుడు మోషే అన్నాడా, యా నేను మాట మాంద్యం కలిగినోడిని, నేను ఎలా మాట్లాడగలను? నత్తి పెదవులు కలిగినోడిని అంటే అక్కడ దేవుడు కొంచెం కోప్పడి నత్తి వాడిని మోగవాడిని అందరినీ కుట్టించింది ఎవరని కోప్పడి అక్కడ దైవ శక్తిని అతను కనుపరిచి చెయ్యగలిగేటువంటి శక్తిని కృప వరంగా మోషకిచ్చాడు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. తనంతట తానుకు రాలే, దేవుడు శక్తిని కనుపరిచి చెయ్యి అని కృపను వరంగా ఇస్తే ఇప్పుడు దేవుడు కనుపరిచినటువంటి 3 సూచక క్రియలు. అసలు దేవుని వాక్యంలో సూచక క్రియలు కానీ అద్భుతాలు కానీ ఎందుకంటే ఇతని దగ్గర దేవుడు ఉన్నాడు అని ఇశ్రాయేలీలు నమ్మటానికి. ఎందుకంటే మనిషికి రావయ్యి, వస్తాయండి, వస్తాయా? దేవుడిస్తే వస్తాయి. మోషేకి ఎవరిచ్చారు? దేవుడిస్తే మోషే ఎక్కడ నిలబడ్డాడు? ఇశ్రాయేలీల దగ్గర నిలబడ్డాడు ముందు. మరి ఇశ్రాయేలీలు నమ్మితేనే ఫరో దగ్గరికి వెళ్ళాలి కదా. ఇశ్రాయేలీలుకి వాళ్ళు మామూలు వాళ్ళు కాదు. ఎలా గెస్ట్ చేసాడో కానీ బాగా గెస్ట్ చేశాడు మోషే. మరి అప్పుడు అలాగే చేస్తే పారిపోయాడు కదా. అందుకే ఇశ్రాయేల్ దగ్గర జాగ్రత్తగానే ఉంటాడు. అప్పుడు వీళ్ళు కూడా కొంత ఏంటి నిన్ను పంపాడంటే దేవుడు ఏంటి అన్నట్టుగా ఉన్నారు. దేవుడు చెప్పినటువంటి 3 సూచక్రియలు కూడా చేసాడు. కర్రన పాము చేయడం, తర్వాత ఏమో నీటిని రక్తంగా మార్చడం, చెయ్యలా పెట్టుకుంటేనేమో కుష్ఠరోగం అయిపోయింది, మరలా తీసి మళ్ళా రూమున చెయ్య అంచుకుంటే ఈ 3 సూచక క్రియలను బట్టే అమ్మయ్యా మా దేవుడు మా ప్రార్థన ఆలకించి మోషేని ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మోషేలో ఉన్నది దైవశక్తి. దైవశక్తిని కనుపరచడానికి దేవుని ప్రతినిధిగాను నాయకుడిగాను దేవాది దేవుడు ఒక మానవుడిని మోషేను ఏర్పాటు చేసుకుని ఫరో ఎదుట నిలబెట్టాడు. ఫరో దగ్గర కూడా ఉన్నారు ఎవరు? మంత్రగాళ్ళు ఉన్నారు, గారుడి విద్య కలిగిన వాళ్ళు ఉన్నారు, శకునం చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇంకా అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు మామూలుగా లేరు. వీళ్ళంతా ఎవరికి సంబంధించిన వాళ్ళు? టోటల్గా ఇంకా సైతాని గడికి సంబంధించిన వాళ్ళే. ఇంకా టోటల్గా మన దేవుడు అంటే ఏంటో తెలియదు వాళ్ళకి. సర్వ సృష్టికి కారణభూతుడు ఎవరో తెలియదు. ఎవరిని చూస్తారంటే వీళ్ళు పొద్దున్నే సూర్య నమస్కారం, చంద్ర భగవానుడు భగవంతుడు, ఇంక ఇదే. మరి వాళ్ళకి అది ఎలా వచ్చింది మంత్రాలు? ఐగుప్తు దేశంలో ఉన్న వాళ్ళు అందరూ మంత్రజ్ఞులేనా? అందరూ శకునగాండ్రేనా? అందరూ గారిడి విద్య కలిగిన వాళ్ళేనా? అందరూ కూడా రాజుగారి దగ్గర ఉన్నవాళ్ళ? నో. విద్యను అభ్యసించి మాంత్రిక విద్య. నీకు ఎవరికైనా నేర్చుకోవాలని ఉందేమో చెప్పండి, నాకు చాలామంది తెలుసు. నిజమే, మాంత్రిక విద్య, మంత్రాలు, తంత్రాలు, యంత్రాలు, చేతబళ్ళు, శకునం అన్నీ చెప్తారన్నమాట. ఇదేంటి విద్య. అందుకే మీరు అపోస్తుల కార్యములో అద్భుతమైన విధానములో అపోస్తులుడైనటువంటి పౌలు వాడబడుతూ ఉన్నప్పుడు, వాక్యము ప్రబలమవుతున్నప్పుడు, అద్భుత ఆశ్చర్య మహాశ్చర్య సూచక కార్యములు అపోస్తులుడైనటువంటి పౌలయ్య గారి ద్వారా దేవుడు జరిగిస్తున్నప్పుడు మాంత్రిక విద్యను అభ్యసించిన వాళ్ళు, గారడి విద్యను అభ్యసించిన వాళ్ళు, శకున విద్యను అభ్యసించిన వాళ్ళు, వీళ్ళందరూ మంత్రాలు తంత్రాలు యంత్రాలకు సంబంధించిన పుస్తకాలు 50,000 వెండి రోకలకు సంబంధించినటువంటి ఆస్తిని కాల్చి వాడేశారు. అంటే ఇది విద్య కాదా? ఎవరన్నా నేర్చుకోవచ్చా నేర్చుకోకూడదా? నేర్చుకోకూడదు అనకండి, నేర్చుకోవచ్చు కానీ నేర్చుకోకూడదు. నేర్చుకోవచ్చు
కానీ మనం నేర్చుకోకూడదు. ఇదంతా దేవుని దృష్టికి అపవిత్రమైనది. అందుకే దేవుడు వాక్యంలో మన ఇశ్రాయేలీలు అబ్రహాము యొక్క సంతానం కాకుండా అపోస్తుల ద్వారా దేవుడు రక్షణను పంపించినప్పుడు అపోస్తుల ద్వారా అన్యజనులు చాలామంది దేవుడి దగ్గరికి వస్తున్నప్పుడు కొంతమంది సున్నత చేయించాలని భారాన్ని వాళ్ళ మీద పెట్టినప్పుడు పేతురు, యోహాను వీళ్ళందరి దగ్గరికి పౌలయ్య గారు వచ్చి ఈ యొక్క గొడవ ఇదంతటిని కూడా గలిబిల్ని చెప్పినప్పుడు వాళ్ళు ఒకే మాట అన్నారు, సున్నత అది చెయ్యొద్దు. ఒక మాట పర్టికులర్గా విగ్రహ సంబంధితమైన అపవిత్రతను, గొంతు పిసిగిన దాన్ని ఎక్సెట్రా ఎక్సెట్రా మీరు దూరం చేసుకుంటే చాలు, మరి అంతకంటే భారం ఏం పెట్టద్దు అన్నాడు. అవునా కదా? ఇందులో విగ్రహ సంబంధమైనదని ఉందా? అపవిత్రమని ఉందా? విగ్రహానికి సంబంధించినది ప్రతీది అపవిత్రమే. మంత్రాలు, తంత్రాలు, యంత్రాలు చేసినప్పుడు ఎవరిని ఎడతారు అక్కడ? అవును. మంత్రం చేయాలంటే విగ్రహం ఉండాలి, తంత్రం చేయాలంటే విగ్రహం ఉండాలి, యంత్రం చేయాలంటే విగ్రహం ఉండాలి, విభూతి తీయాలంటే విగ్రహంలో తీయాలి, కుంకుమ బొట్టు తీయాలంటే విగ్రహంలో తీయాలి, ముగ్గులు ఎట్టాలంటే విగ్రహం ఉండాలి, విగ్రహం ముందు. అద్భుతం ఏంటి విగ్రహాలంట? అద్భుతం. మాయా మంత్రాలు, తంత్రాలు, యంత్రాలకు కూడా ఈ విగ్రహాలంట. ఇంట్లోనే ఆ విగ్రహాలే. కటింగ్ చేస్తానులే, అర్థమైందా మీకు? అర్థం అవ్వలేదా? అంటే కీడుకయ్యే మేలుకయ్యే. మంత్రజ్ఞుల దగ్గర ఉంటే వాళ్ళు చాలా గొప్పోళ్ళు. పెట్టేయమంటే తీసేమా, ఏమంటారు? పెట్టేయమంటే తీసేమా. నిజమైన పాస్టర్ గారు ఎప్పుడైనా ఎవరి నాశనం కోసం ప్రార్థన చేయమమ్మా అన్నారా? చెప్పండి, ఎవరి నాశనం కన్నా ప్రార్థన చేయమా? నీకు ఎవరి మీద డౌట్ ఉంది? పక్కింటోడి మీద రాత్రికి ఉపవాస ప్రార్థన చేసి లేపేమా అన్నారా? ఏ పాస్టర్ గారు అయినా. మరి అలా కొంతమంది అంటున్నారంటే దాని అర్థం ఏంటి? అర్థం అవలేదు. మరి అలా కొంతమంది అంటున్నారంటే అర్థం ఏంటి? వాడు దుష్టుడు, మందన కరికరించుడు. మీకు వస్తుంది, వాక్యాలు వస్తుంది, అన్నీ వస్తాయి. అర్థమైందా? ఇప్పుడు చూడండి, మీకు అర్థం కావడానికి చెప్పాను ఇంతవరకు. ఇప్పుడు మనం జాగ్రత్తగా అధ్యయనం చేస్తే ఈ మంత్రాలు, తంత్రాలు, యంత్రాలు శక్తి కలిగినాయి కదా. మోషే గారి దగ్గర ఉన్న దైవ శక్తి అని తెలీదు. మా మంత్రాలకి సింతకాయలు రాలిపోతాయి అన్నట్టుగా మోషే గారు నిలబడి ఇది చేస్తే మేము చేయలేమా, ఇదిగో అన్నారు. రెండోది చేస్తే మోషే మేము చేయలేమా, ఇదిగో అన్నారు. మూడోది చేస్తే మోషే అన్నాడు చేయలేవా అంటే డైలాగ్ ఇప్పుడు వరకు చేయలేమా అన్నారు, వదిలేశారు కదా. ఇప్పుడు మోషే అన్నారు చేయలేరా, ట్రై చేస్తున్నారు. ట్రయింగ్. అప్పుడు ఏది అన్నారు? ఇది దైవ శక్తి. దైవ శక్తికి మితి లేదు, దుష్ట శక్తికి మితి ఉంది. అయితే నువ్వు దేవుని బిడ్డవయ్యి దేవునికి లోబడలేదు, దేవుడు కూడా నిన్ను కాపాడలేడు. అంతే, దేవుడు కూడా నిన్ను కాపాడలేడు. ఒక పాయింట్ అక్కడ. మనం బెల్షస్సరు సందర్భంగా, నెబుకద్నెజరు సందర్భంగానే వెళ్ళామనుకోండి, దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగోలు దైవ శక్తి కలిగిన వారు. ఆ టైంలో నెబుకద్నెజరు హయాములో, నెబుకద్నెజరు బ్రతుకున్నటువంటి దినాల్లో కూడా జ్ఞానులు ఉన్నారు, మంత్రజ్ఞులు ఉన్నారు, శకునగాండ్రు ఉన్నారు, సర్పశకునాలు చూసేవాళ్ళు ఉన్నారు, కిచ్చకిచ్చలాడించే వాళ్ళు ఉంటారు, శకునం చూసేవాళ్ళు ఉంటారు, కర్ణపిశాచం కలిగిన వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ శకునాలు, వీళ్ళందరూ దేనికి సంబంధించింది? సైతాన్ గడికి సంబంధించింది. మొన్న ధ్యానం చేసుకున్నాం కదా, కర్ణపిశాచం దగ్గరికి వెళ్ళిపోయాడు ఎవరు? మన సౌలు. దాన్ని చాలా పెద్ద ధ్యానం చేశాం కదమ్మా మనం. ఇప్పుడు చెప్పండి, అది దుష్ట శక్తి, ఇది దైవ శక్తి. అందుకే నెబుకద్నెజరు కలభావం చెప్పండి అంటే దుష్ట శక్తి కలిగిన వాళ్ళు చెప్పలేకపోయి, పైగా ఏమండి మనిషి అయితే చెప్పలేడండి. ఈ విషయం చెప్పాలంటే ఒక దేవత అయితే చెప్తుంది. దానియేలు మనిషి కదా, దానియేలు ఏమైనా పైన దిగొచ్చాడా? దానియేలు ఏం చేశాడు? టక్కా 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 చెప్పేశాడు.
అందుకే నెబుకద్నెజర్ రాజు సాష్టాంగ పడిపోయాడు, ధూపం వేసేసాడు, సింహాసనం ఎక్కించేసాడు, రాజవస్త్రాలు కప్పేశాడు, ఘనత మెప్పు మహిమ వచ్చేసింది. హల్లెలూయా! అద్భుతం జరిగింది. చాటించేశాడు మొత్తం అంతా. దానియేలు దేవుడే జీవము గల దేవుడని రాజు చేత రాజ్యమంతా చాటించాడు. ఎక్కడైనా కూడా దుష్ట సంబంధాలు చెప్పగలిగారు, క్రాస్ చేయగలిగారు మనోళ్ళే దేవునికి అవిధేయులైతే నిజంగా నెబుకద్నెజర్ రాజు గారితో మంత్రజ్ఞులు అయి చెప్పింది కరెక్ట్ అనుకుందరు. నిజమేనండి బాబు, ఏ దేవతను వచ్చి చెప్పాలండి, మీకు చెప్పలేమండి అందరు. కానీ అప్పుడు దేవునికి విధేయులు ఉండడం వల్ల, దేవుడంటే ప్రాణం ఇచ్చేవాళ్ళు ఉండడం వల్ల, రోషం కలిగిన వాళ్ళు ఉండడం వల్ల, దేవుడంటేనే జీవితం అనుకున్న వాళ్ళు ఉండడం వల్ల దేవుని నామానికి మహిమ వచ్చింది. ఎంతోమంది కళ్ళు తెరవబడ్డాయి. ఈ రోజున కూడా మనకెంతో ఆశీర్వాదదాయకమైంది, హెచ్చరిక అయింది, మాదిరైంది. హల్లెలూయా! అర్థమైంది. వాళ్ళే కానీ లేకపోతే మనల్ని మాదిరి చూపేవాళ్ళు ఎవరుంటారు? మనకి ఎవరు ఉండరు. బెల్షస్సర్ సందర్భంలో కూడా ఒక చెయ్యి వచ్చేసి విపరీతంగా ప్రవర్తిస్తున్నాడని ఒక రాత రాసేసింది. అక్కడ కూడా వీళ్ళకి సంబంధించిన వాళ్ళు క్యూ కట్టేశారు. ఎవరో మంత్రజ్ఞుల దగ్గర నుంచి, శకునగాండ దగ్గర నుంచి, ఆ పిశాచం, ఈసి పిశాచం, కర్ణ పిశాచం, శకునాలు, ఇంకా సర్పశకునం, ఇంకా శిలక, అందరూ వచ్చేసారు. వచ్చినోడికి ఏం జరిగింది? ఏమీ లేదు. ఇలాగ రావడం, పైనుంచి కిందకి వెళ్ళిపోవడం, ఇలా రావడం, పైనుంచి కింద చూసేయండి. ఈ భాష ఏ భాష అర్థమవుతలేదు, మీకు అర్థం అవ్వదు. ఏమండి, దెయ్యానికి అన్ని దైవిక సంబంధమైన అర్థమైపోతే ఇంకెలాగా? మనం ఇక్కడికి రోజు ఎందుకు వచ్చేస్తున్నాం అర్థం అవుతుంది వాడికి. మనకి ఏమేమో ఆటంకాలు పెట్టేసి ఎందుకు వచ్చేస్తున్నారు వీళ్ళు అర్థం అవుతుంది. ఇలాగ అనుకుంటాడు కాసేపు, ఊరు వదిలేద్దాం, ఇలాంటి వాళ్ళని ఇంకా పట్టుకోవడం అనవసరం, టైం వేస్ట్. ఇలాగంటే పడిపోయేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదాం, వీళ్ళు మాత్రం ఇలా పట్టుకుంటా అసలు కదులుతులేదు. ఎందుకులే టైం వేస్ట్. ఎవరైనా టైం వేస్ట్ చేసుకుంటారు చెప్పండి? చేసుకోరు కదా. వాడు అలాగే ఉన్నాడు, మీ జోలికి రాడు. దేవునికి స్తోత్రం. వచ్చిన ఆపద్బాంధవుడు మీ పక్షంగా ఉంటాడు, ఎందుకంటే మీరు విధేయులు కాబట్టి. హల్లెలూయా! జరిగిన సందర్భంలో పైనుండి కిందకు చూసుకుని వెళుతున్నారు. మహాప్రభు ఒక్కరం కూడా చెప్పలేకపోతున్నాం, ఎవ్వరు చెప్పలేకపోయారు. బెల్షస్సర్ పరిస్థితి ఏమో కాళ్ళు కీళ్ళు వసిలి మంచం మీద మళ్ళించేస్తూ ఉన్నాడు. అలాంటి టైంలో రాణి గారికి అర్థమైంది, అయ్యా యజమానుడా, రాజమార్తాండయ్యా, మీరు ఇంత పరిస్థితి మీకు ఎందుకు? మీ నాన్నగారు ఉన్నప్పుడు దానియేలు అనబడినటువంటి వాడిని జ్ఞానులకే జ్ఞాని అని బిరుదునిచ్చి నిలబెట్టారే మీ నాన్నగారు. ఆయన మన సంస్థానంలోనే ఉన్నారు కదా. ఓ ఎస్, పిలిపించండి. పిలిపించారు. పిలిపిస్తే ఇలా చూశాడు. మెన్నే టేకెలు ఫారసిన్, దేవుడిని లెక్కంతా చూసి ముగించేశాడు. నువ్వు త్రాసులో తేలిపోయావు, ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్, నీ రాజ్యాన్ని వేరే రాజులకి ఇచ్చేస్తున్నాడు. అయిపోయింది, చచ్చిపోయాడు. ఏం జరిగిందండి? దేవుని మీద ఆశ పెట్టుకున్న వాళ్ళు, దేవుని కొరకు బ్రతికిన వాళ్ళు, దేవుడే ధ్యేయమై, దేవుడే సర్వమై, దేవుడే సమస్తమై, దేవుడికి లోబడి దేవుడి పరిధిలో ఉన్నవాళ్ళు పక్షముగా దేవుడు అతీతమైన శక్తినిస్తే ఆ దైవ శక్తి ముందు దెయ్యాల శక్తి తల వంచింది, మోగబోయింది. అలాంటి ఆత్మీయులు ఉంటేనండి మనలాంటి వాళ్ళకి బ్రతుకుంటుంది. ఇప్పుడు ఈ సాతాను శక్తి ఎంత మట్టుకు? కొంత మట్టుకే. మన దైవ శక్తి ఎంత మట్టుకు? మన అంతం వరకు. మన విధేయులుగా ఉంటే సుమా మన అంతం వరకు. ఇప్పుడు చెప్పండి, దైవశక్తి అంటే దేవుని బిడ్డలలో ఉన్నది దైవశక్తి, సైతానుగాడి బిడ్డల్లో ఉన్నది, పర్టికులర్గా అన్యులు విగ్రహారాధికుల్లో ఉన్నది సైతాను శక్తి. ఇప్పుడు ఈ సైతాను శక్తితో ఎవరైనా మన దగ్గరికి వచ్చారంటే మనం కుర్చీలో కూర్చోమంటామా? బాగా అర్థమయ్యేలా చెప్తానే. మన ఎరడోని క్యాంపులో పూజారి గారు ఉన్నారు కదా, ఆ పూజారి గారితో పాటు ఇప్పుడు నాట్యం నేర్పిస్తున్నాడు కదా ఒక అబ్బాయి. మన ఇంటికి వచ్చారనుకో, రామ అని వచ్చారనుకో, కృష్ణ అని వచ్చారనుకో, రండి బాబు లోపల కూర్చోండి చెప్దిరిగాని అంటారా మీరు? అసలు అనరు, తెలుసు సైతానికి.
మీరు అలాగే అసలు అందరూ ఎవరికి తెలుసు? సైతానికి తెలుసు. అందుకనే సైతాను అలా రాడు. ఎలా రాడు? దోద చెబుతామమ్మ అంటే పిలుస్తారు మీరు. ప్రవచనం చెప్తామండి యేసునామములు అంటే మా అయ్యగారు, ఏ అయ్యగారు? మా అయ్యగారు రండి రండి కూర్చోండి. అన్నం టైం కాకపోయినా, భోజనం టైం కాకపోయినా సాలెన్స్ మీరు వెళ్ళాల్సి వచ్చిన చికెన్ కొట్టించుకుని మసాలా తెచ్చి ఏం చేస్తాం, బిర్యానీ చేసేసి కూకోండి అయ్యగారు. వాళ్ళనైతే ఏం చేస్తాం, గెట్ అవుట్, మాకు మీకు సంబంధం లేదు, వెళ్ళిపోండి. అది కాదమ్మా కొంచెం మేమేనమయ్యా ఎలో. ఈయన వస్తే మాత్రం అయ్యగారు అక్కడే నిలబడిపోయారా రెండులో. సైతనగడికి తెల్దా, ఓహో ఎలాంటి వాళ్ళు నీళ్ళు రానివ్వరు, ఎలాంటి వాళ్ళని రానివ్వరు. మరి ఎలాంటి వాళ్ళని? మొదట దేవుని బిడ్డలాగా ఉండి మెల్లగా అందత్వపు నేత్రాలు కమ్మేలాగా మందన కాసేవాళ్లే మధ్యరకంగా పాడుబడిపోయే వాళ్ళలాగా నాశన కోపానికి దిగిపోయే వాళ్ళలాగా వాళ్ళని ఏం చేయాలి? పడగొడితే ఏ టైంలో పడ్డారో, ఏ టైపులో పడ్డారో, ఏ సమయమో, ఏ సందర్భమో ఎదుటోళ్ళకి తెలదు. అయ్యగారిని చూసుకునేటప్పటికీ ఈయన పెద్ద అయ్యగారు అని ఏం చేస్తారు? మనల్ని ఆకర్షించి రమ్మని నెత్తిమే చెయ్యించుకుంటే అప్పుడు జరిగించాల్సింది మనం జరిగిస్తాము. ఇది ఎవరి కుట్రా? ఓ మాట చెప్పనా, సైతానిగాడు మీ దగ్గర రావాలనుకున్నప్పుడు నల్లటి ఆకారంలో వచ్చేస్తే మీకు భయపడిపోయి దేవుడిని ఇంకా గట్టిగా పట్టేసుకుని, పాస్టర్ గారు పట్టేసుకుని ఏమండి మాకు రాత్రులు నిద్ర పడతలేదండి, ఇలాగొచ్చి పీ కట్టేసుకుంటుందండి, ఇలాగెంత ఆకారం కనబడుతుందండి, ఓయ్ ప్రార్థన చేయండి అంటే మేము కూడా కడుపు కట్టేసుకుని ఏం చేస్తామా? నువ్వు ఎలాగున్నా, నువ్వు దేవుని వాక్యానికి విరోధంగా ఉన్నా, తెల్ల బట్టలు వేసుకుని కనబడిపోతున్నాడు నీకు, పెద్ద పాస్టర్ గారిలా కనబడిపోతున్నాడు నీకు. నీ భక్తి ఎక్కువైపోయింది అనుకుంటాం, నా ప్రార్థన జీవితం ఎక్కువైపోయింది. అసలు వాడు ఎవడంట? వెలుగుదూత. దేవుని వాక్యంలో దైవజనులే పడిన వారై నీతి పరిచారకుల వేషం వేసుకుంటుంటే సైతానుగాడు అసలు దరిద్రుడు, దౌర్భాగ్యుడు, అలాంటి వాడు వేషం వేసుకోవడం పెద్ద చిత్రం ఏంటి ఏమన్నా అన్నాడు పౌలయ్య గారు. అన్నారమ్మా పౌలయ్య గారు, తాంత్రిక వేషంలో మన దగ్గరికి వస్తే ఏం చేయరు? బిలాము లాంటి వాళ్ళని పడగొడతాడు, బిలాము లాంటి వాళ్ళని పడగొడతాడు. ఇంకా ముసలి ప్రవక్త అలాంటి వాళ్ళని వాడుకుంటాడు. ఎందుకు? ఏర్పాటు చేయబడిన వారిని సహితము మోసగించి లాగేయడానికి వాడుకుంటాడు. ఇస్కరియోతు యోధ అపోస్తులుడు అబద్ధపు అపోస్తులుడు అయిపోయాడు. బిలాము గొప్ప ప్రవక్త అబద్ధ ప్రవక్త అయిపోయాడు. ముసలి ప్రవక్త దేవుడికి సంబంధించినోడే, తర్వాత ఏమైపోయాడు? అబద్ధికుడైపోయాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఆదిలో దేవుడంటే బహుభయభక్తులు శ్రద్ధాశక్తులు కలిగిన వాళ్ళని శరీర ఆశలలో పడేసి శరీరానికి లోబడిపోయేలాగా పరిశుద్ధాత్మ నడిపింపుని పక్కన పెట్టి ఆత్మను ఆర్పే అనుభవాల్లో ఉండి, ఆత్మను దుఃఖపెట్టే అనుభవంలో ఉండి శరీర నడిపింపుకు అవకాశం ఇచ్చేవాడు అబద్ధికుడైపోతాడు. ఎంతమందిని చూడలేదు అలాగా? కయ్యను మొదట ఎవరు మీకు అర్థం కావడం కోసం? సౌలు మొదట ఎవరు? యెరోబాము మొదట ఎవరు? యెరోబాముకి అసలు సొలొమోను మహారాజు తర్వాత ఎందుకు ఇచ్చాడు దేవుడు? మంచోడని. సౌలుకి రాజ్యాన్ని ఎందుకు ఇచ్చాడు? అపోస్తులుడైనటువంటి ఇస్కరియోతు యోధాకి అపోస్తులత్వాన్ని ఎందుకు ఇచ్చాడు? మంచోడని. బిలాము మంచోడని. ఇలా మనం ఆది కాండం దగ్గర నుంచి అలా చూసుకుంటూ పోతే కోరహ ఎవరు? ఎప్పుడు వరకు? అప్పుడు వరకే. తర్వాత ఎవరు? వీళ్ళందరూ అన్యులు కాదు, వీళ్ళందరూ మాంత్రికులు కాదు, వీళ్ళందరూ మొదట దేవుని బిడ్డలు. అంత ఎందుకంటే సైతానుగాడు ముందెవరో చెప్పండి? అంతవరకు ఎందుకులేమో. సైతానుగాడు ముందెవరో? లూసిఫర్ ముందెవరో? కెరూబు. ఎవరు ఏర్పాటు చేసుకున్నారు? దేవుడు. ఎందుకు త్రోసేశాడు?
ఆశించకూడనిది ఆశించింది. దేనికి ప్రియారిటీ ఇచ్చింది? దేవుడికి ఇవ్వలేదు, తనకు తాను ప్రియారిటీ ఇచ్చుకుంది. ఇప్పుడు ఈ సైతాను గాడి యొక్క అస్త్రం ఏంటంటే ఏదో విషయంలో పాడేయడు. సైతాను గాడు గర్వించి ఏమయ్యాడు? త్రోసివేయబడ్డాడు, పాడైపోయాడు, చెడిపోయాడు. చెడిపోయిందని ఉంచుకుంటాం మన ఇంట్లో? ఉల్లిపాయలు ఉంచుకుంటామా? కనీసం పెంటలో పడేస్తాం. దేవుడు అంతే, చెడిపోయిందని ఆయన ఉంచుకోవడం. నన్ను ఉంచుకుంటాడేమోలే అనుకోకు. దానికో న్యాయం, మనకో న్యాయం కాదు. కెరూబుకో న్యాయం, మనకో న్యాయమా? కెరూబే బెటరు దేవుడికి ఫస్ట్. ఆమె అనుకోకు, అర్థమైనా? ఫస్ట్ అందరూ కూడా ఆత్మానుసారముగా ఆరంభించి శరీరానుసారులుగా అయిపోతారు. ఇది సైతానుగాడు యొక్క అస్త్రము, పన్నాగము. అబద్ధికులు అయిపోతారు. ఈ అబద్ధికులు అయిపోయితే దేవుని ప్రవక్తలల్లా సైతానుగాడు ప్రవక్త అంటే అబద్ధ ప్రవక్తలుగా కన్వర్ట్ అయిపోతారు, మారిపోతారు. మారిపోతున్నప్పుడు ఈ సైతానుగాడి వేళ్లలో నుంచి ఎంతోమందిని మోసం చేసి నరకానికి తీసుకువెళ్ళిపోతాడు. ఈ మాట మనం జాగ్రత్తగా అధ్యయనం చేస్తే మోషే కడ వరకు కూడా ఆత్మను కోల్పోలేదు. నాయకత్వాన్ని కోల్పోయాడా? ఎవరైనా మోషేను బట్టి లాగబడ్డారా? నరకం పోయారా? యెహోషువ అయ్యాడా? వీళ్ళందరూ ఎవరో ఆత్మీయతను కాపాడుకున్న వాళ్ళు, శరీరానికి లోనైన వాళ్ళు కాదు. యోసేపు ఎవరో ఆత్మీయతను కాపాడుకున్నవాడు. మన అబ్రహాము గారు ఆత్మీయతను కాపాడుకున్నారు. పడినా, తెలియక పడినా దేవుడు హెచ్చరిస్తే నిబంధనలకు వచ్చేసారు. ఇలా చూసుకుంటూ పోతే దేవుని బిడ్డలు పడిన స్థితిలోంచి లేపబడి పశ్చాత్తాపుతులై కడ వరకు దేవునికి అంగీకారంగా ఉన్న వాళ్ళను చూస్తాము. అలాగే మధ్యరకంగా నాశనానికి దిగిపోయిన వాళ్ళను కూడా చూస్తాం. ఇక్కడ మనం ప్రవక్తల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, బిలాము అనబడిన వాడు ఆశీర్వదిస్తే ఆశీర్వాదం, శపిస్తే శాపం, కృపను వరంగా దేవుని యొద్ద నుండి పొందుకున్నాడు. కానీ శరీరానికి లోబడిపోయాడు. శరీరముతో నడిపింపబడకూడదు ఆత్మీయుడు. శరీరముతో నడిపింపబడిన వాడు ఆత్మీయుడు అనడానికి హక్కుదారుడు కాడు. ఆత్మ చేత నడిపింపబడిన వాడే ఆత్మీయుడు. శరీరము చేత నడిపింపబడిన వాడు సాతానుకు సంబంధించిన వాడైపోతాడు. దేవుడు కనికరించి నీవు శరీరముతో నడిపింపబడుతున్నావని హెచ్చరిక ఉపదేశం ఇచ్చినప్పుడు, అయ్యో దేవా నేను చేసిన ఈ పొరపాటును క్షమించని ఒప్పుకొని విడిచిపెట్టి మరలా దానికి జోలికి వెళ్ళకపోతే మనము దేవుని సంబంధులుగా కొనసాగుతాము, దుష్ట సంబంధులు కాం. కానీ శరీరముతో నడిపింపబడ్డాడు బిలాము. శరీరానికి లోబడిపోయాడు. మనుష్యుడు రొట్టె వల్ల మాత్రం కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వల్ల బ్రతుకుతాడు. కానీ శరీర సంబంధమైనటువంటి ఆకలి తీర్చుకోవడానికి ఏమయ్యాడు? ఆ గొప్ప, ఆ మెప్పు, ఆ గనులు, ఆ సోది సొమ్ము, ఇదంతా నాకు కావాలని కన్వర్ట్ అయిపోయాడు, తిరిగిపోయాడు. ఇది దేవుడు రాయించాడు కాబట్టి ధ్యానించాం కాబట్టి మనకు తెలుసు. ఇశ్రాయేలుకి తెలుసా? దానికోసం ఏం చేశాడు? అక్రమమైన బోధ చేశాడు. అబద్ధ ప్రవక్త అయ్యాడు, అబద్ధ బోధకుడు అయ్యాడు. ఎప్పుడు అబద్ధ ప్రవక్త, అబద్ధ బోధకుడు అయ్యాడు బిలాము? శరీరముతో నడిపింపబడి లోబడి దేవునికి అవిధేయుడైతే బిలాము శక్తినిచ్చాడు. ఎవరికి? సాతానికి. తాలిచ్చేసాడు, శక్తినిచ్చేసాడు. అంటే ఇతని యొక్క అవిధేయత తనకు బలాన్ని చేకూర్చింది. ఆ బలంతో సైతానుగాడు విర్రవీగిపోయాడు. ఈ ప్రవక్త అబద్ధ ప్రవక్త అయిపోయాడు. ఒక టైం వచ్చేటప్పటికి ఈ బోధకుడు అబద్ధ బోధ చేస్తున్నాడు. ఏం బాధ? ఈ బాధ విగ్రహ అర్పితమైనది తినకూడదని ఆది నుంచి ఉంది. విగ్రహ సంబంధమైనది అపవిత్రమైనదని పరిశుద్ధాత్మ కాలంలో కూడా ఉంది. ఇప్పుడు దేవుడు మారడు. ఈ రోజుల్లో అంటున్నారు ప్రసాదం తినండి, తప్పేంటి? శ్రీరామ అంటే అనండి, తప్పేంటి? ఇంటి మీద జెండా కట్టిస్తే ఏమన్నా అయిపోద్దా మీకు? తప్పేంటి? అందుకేరా దానియేలు సావుకి వెళ్ళిపోయాడు. నేను ఎవరిని పూజించను, నా దేవుడిని తప్ప. సింహాల బోనైనా పర్లే, నా దేవుడిని పూజిస్తాను, చచ్చిపోతే హతసాక్షుల జాబితాలోకి వెళ్ళిపోతానని వెళ్ళిపోలేదు.
శద్రకు మెషకు అబేద్నెగోలు మ్రొక్కలేక తింగరోళ్ళ నీ ఎంత తెలివైన వాళ్ళు కాదని వాళ్ళు తింగరోళ్ళ నిలిపోయారా. అపోస్తులు అనబడినోళ్ళు స్టెఫను వీళ్ళందరూ కూడా శతసాక్షులు ఎందుకు అయిపోయారు దేవుడి నిమిత్తం. ఈ రోజుల్లో వచ్చిందండి బోధ, అబద్ధ బోధ. అబద్ధ బోధ కాదు ఇది, దేవుని వాక్యానికి విరోధమైనది ఏదైనా అబద్ధ బోధే. ఈ అబద్ధ బోధకులు ఏం చేస్తారంట, ఏర్పరచబడిన వారిని సహితం మోసగిస్తారు. ప్రసాదాలు తినమంటుంటే అందరూ మా చుట్టాలేనండి, కొంతమంది పాస్టర్స్ తినొద్దంటుంటే వాళ్ళని హట్ చేసిన వాళ్ళం అవుతున్నామండి, వాళ్ళు వండి పెడుతున్నారండి మాకు, ఎంత మంచి వాళ్ళు. ఇల్లమ్మెళ్ళు చూసేవాళ్ళు ఎంత మంచి వాళ్ళు నీకు వండి పెడుతున్నారు, ఎలు తింటే ఏమైపోయిందా, అపవిత్రులం అయిపోతాం. సంసోను అపవిత్రమై తినకూడదు, అలాంటిది చీల్చేసాడు సింహాన్ని. ఆ తర్వాత మళ్ళీ అటువైపు నుంచి వెళ్తున్నప్పుడు సింహము ఎలాగుందని చూసేటప్పటికి సింహం కలేబారంలో తేనుంది. తిన్న తర్వాత అక్కడ పర్టికులర్గా రాయించాడు, తన తిన్నాడు తన తల్లికి పెట్టాడు. అసలు తల్లే కడుపులో ఉన్నప్పుడు సంసోను ప్రతిష్టంగా పెరిగింది. అలాంటిది కడుపుతో ఉన్నప్పుడే తల్లే అంత ప్రతిష్టంగా పెరిగితే కడుపులో ఉన్నవాడు చచ్చి వరకు ఎంత ప్రతిష్టంగా బ్రతకాలి. వెంటనే అతను అపవిత్రుడయ్యాడు, అది అతనికి తెలిసిందా. దేవుడు వాడుకున్నాడు. ఆ తర్వాత అపవిత్రత ఎక్కడ తీసుకెళ్ళింది, వేశ్య దగ్గరికే, తర్వాత దిలీలా మోహంలోకి, తర్వాత కళ్ళు పీకేయడానికి, తర్వాత తిరగల విసరడానికి, తర్వాత అపహాస్యపు పాలు కావడానికి. కానీ కళ్ళు తెరుచుకుని బతిమాలుకున్నాడు కాబట్టే దేవుడు ప్రణాళిక అంత్య దినాన నెరవేర్చేశాడు. ఈ అపవిత్రత మనల్ని ఎక్కడ తీసుకెళ్తుంది. అందుకేనండి అపవిత్రమైన స్థలాల్లో ఉండకూడదు, అపవిత్రమైన ముట్టకూడదని కూడా రాయబడింది. ఏటి అపవిత్రం, విగ్రహ సంబంధితమైనది అపవిత్రమే. అక్కడ రాయబడింది, మాకును పరిశుద్ధాత్మకు తోచుచున్నది. అపోస్తుల కార్యాల్లో వెళ్ళిపోయేదామంటే పర్లేదండి, పెళ్ళే కదండి, వెళ్ళిపో లేక 4 రోజులు ఒప్పుకుని విడిచిపెట్టకపోతే అపవిత్రత కాస్త సంసోను బలవంతుడు, వరపుత్రుడు, కృపావరం కలిగినోడిని లాగేసింది. గ్రహింపు లేని తత్వం అతన్ని ఇంకో కోణంలో ధ్యానం చేస్తే ఏం చేసింది, అక్కడి నుంచే కదా పతనం. ఎక్కడి నుంచి పతనం, ఎక్కడి నుండి పతనం, అక్కడి నుంచే పతనం. వెళుతున్నావా, ఫ్రెండ్స్ పిలిచారని వెళ్ళావా, అమ్మాయి అక్క అని వెళ్ళావా, మా చెల్లి అని వెళ్ళావా, మా అమ్మాయి అని వెళ్ళావా, మా అబ్బాయి, మా మేనగోళ్ళు, మా మేనల్లుడు వెళ్ళావా, ఇల్లు తెలియకి వెళ్ళావేమో, జాగ్రత్త, క్షమించమని అడుగు. ఇదే కదా దేవుడు నిన్ను కోరుకున్నాడు. ఆయన ఏదో బలహీనుడు అయిపోతాడని కాదు, నువ్వు బలహీనపడిపోతావు. ఇలాంటి బోధలు బోధిస్తే నమ్మకండి. సంసోను అంతటి ఉండి లాగేసిందండి అపవిత్రత. అంత బలం లేదని తినే విషయంలో దానియేలు అంత నిష్టగా ఉన్నాడా. చిన్నప్పుడే ఎంత నిష్టగా ఉన్నాడో. విగ్రహ సంబంధితమైనది తిని అపవిత్రం. ఒకటి చెప్పనా, అపవిత్రమైనది అంటే ఏంటంటే విగ్రహ సంబంధితమైనది ఒకటి, అంటే ఇక చాలా ఉన్నాయి. విగ్రహ సంబంధమైనది అపవిత్రమైనది. మంత్రాలు తంత్రాలు కూడా దానికి సంబంధించినవి. విగ్రహ సంబంధితమైనది అంటే అన్నీ వచ్చేయాలి అందులో. రాయాలా ఒక్కొట్టిని, నీకు ఉన్న పుస్తకమే చదువుతులేదు, ఇది చిన్నది. రాయాలంటే ఎలాగా, మామూలుగా మీరు పెళ్ళిది ఏదైనా ఆలుబొమ్మ పట్టుకోవడానికి ఇబ్బంది అయిపోతుంది మనకి, అవునా. ఆకాశం కూడా సరిపోదంట. ఆకాశం ఏంటి, ఆకాశంలో ఇంత కూడా లేదు. ఇది ఏది, బైబిలే చదవలేదు క్రైస్తవులు, కానీ రాసిచ్చేయాలి నీకు. చూడండి అమ్మా ఏం చేసింది, అపవిత్రమైన స్థలాల్లో ఉండకూడదు, అపవిత్రమైన మనుష్యుల మధ్యలో ఉండకూడదు. ఎలాగంటే అపవిత్రమైన మనుషుల మధ్యలో, బూతులాడి వాళ్ళ మధ్యలో వచ్చేద్ది ఎప్పటికప్పుడు బూతుని ఖచ్చితంగా. చిల్లర దగ్గర ఉండకు, అదే బుద్ధి. ఎలాగ బుద్ధి అండి అంటావా, ఒక గది నిండా ఏం వేసామంటే మేమే ఏం వేసాం తెలుసా, మల్లెపూలు వేసాం. ఒక గదిలో ఎండి చేపలు ఆంధ్రాని తెచ్చుకునిట్టాం. మీలో మల్లెపూలు దాంట్లో కొంతమందిని పంపాం, ఎండి చేపల దాంట్లో కొంతమంది పంపాం. మల్లెపువ్వు ఎండి చేప వాసన వద్దా, మరి ఎండి చేప మల్లెపూలు వాసన వస్తుందా, మరి అక్కడికి వెళ్తుంది అంటుకోలేదా, అంటే కనబడిపోయిందా నీకు అంటుకోవడం.
గాలి వాసన కనబడద్దా? ఈ అపవిత్రత కనబడద్దా? మరి ఇప్పుడు చెప్పు, నువ్వు అంటుకుంటుందా? అంటుకోదా? అంటుకుంటా తప్పకుండా. అదృశ్య లోకంలో జరిగిపోతా ఉంటే నీ కంటికి కనబడతలేదు అనుకుంటున్నావేమో. ఓ మాట చెప్పు, వాసన కనబడద్దా? ఏ రంగు ఏ రూపు తెలిసే నీకు? వాసన తెలిసే లేదా? అపవిత్రత కూడా ఏ రంగులో ఏ రూపులో ఉంటుందో తెలిసేది. తెలిసేది పసుపు ఉంటుందా? తెలియదు. నిన్ను చుట్టేసుకున్నా నీకు తెలియదు. బలవంతుడికి తెలిసిందా? దానియేలుకి తెలిసింది. ఏం తెలిపింది? పరిధి తెలిపింది. ఈ వాక్యం అతనికి తెలుసు కాబట్టి అమ్మా మరి దైవజనులు తినేయండి అంటే ఏంటి అర్థం? ఎంతమందిని లాగుతున్నారు వాళ్ళు? ఎంతమందిని అపవిత్రులు చేస్తున్నారు? అపవిత్రులు పరలోక రాజ్యంలో ప్రవేశించరని వాక్యంలో రాయబడి ఉంది. మరి ఏంటంట? దేవుడు చూపించింది తప్ప. చూడండి, బిలాము ఎంతమందిని నాశనానికి కారణమయ్యాడు. వేల మంది నాశన కారణం. ఇస్కరియోతు యోధా నాశనం అయిపోలేదు. మీకు చెప్తున్నాను కదా, మరియా చక్కగా దేవుడి పాదాల మీద పోస్తుంటే ఏమన్నాడు? కలిపి చెరిపిడి బోధ. ముసలి ప్రవక్త ఒక మంచి ఏర్పాటు చేయబడిన దైవజనుణ్ణి నాశనం చేశాడు. దీన్ని నెక్స్ట్ రేపొద్దున ధ్యానం చేసుకుందాం. ఇంకొక 2 గంటలు ధ్యానం ఉంటుంది. రేపొద్దున ధ్యానం చేసుకుందాం. దీని లోతుని అన్ని ధ్యానం చేసుకుందాం. దేవుడు మనల్ని అపవిత్రత నుంచి విడిపించునుగాక. క్రైస్తవులంటే పరిధులు ఉండాల్సిన వాళ్ళండి. లోకములు మనకి పోరాటాలే రావని అండ దేవుడు. పోరాటాన్ని జయించు, నేనున్నాను నీకు తోడు. అంతేగాని వచ్చిన ప్రతి పోరాటంలో కూడా నేను అణిగిపోతాను, పోరాటానికి నేను తట్టుకోలేకపోతున్నాను, నాకు పోరాటం ఎలా, సమస్తమును కూడా సమకూడి మేలు కొరకు నేనే చేసేసుకుంటాను, ఏ విషయంలో కూడా దేవుడి నిమిత్తం కష్టపడను, మాట అనిపించుకోను. ఇలాగంటే మాట అంటారు, ఇలాగంటే దీనికి ఎక్కువైపోయింది అంటారు. ఎందుకు వచ్చింది? నేను లోబడిపోతానంటే నువ్వే పోతావు. ఈరోజు స్టేటస్లో పెట్టాను చూడండి ఒక వాక్యం. రాజీ పడకూడదండి. దేవుడి నిమిత్తం నింద గొప్ప భాగ్యమనించారు. దేవుని నిమిత్తం పరిశుద్ధతను కాపాడుకొని నిమిత్తం ప్రాణాలను పణంగా పెట్టేశారు. కానీ అక్కడ దిగొచ్చేసాడు దేవుడు. రాజీ పడకూడదు. ఈ రోజులో బోధలో ఏర్పాటు చేయబడిన వారిని సహితం వీళ్ళు ఏం చేస్తున్నారు? జ్ఞానమనే తాళపు చెవి ఎత్తుకుపోయినోడు ఇదే వాక్యం. ఇప్పుడు తెలుసా, అబద్ధికులు, అబద్ధమును ప్రేమించి జరిగించిన వారు, గొర్రెల చర్మాన్ని కప్పుకున్న క్రూరమైన తోడేళ్ళు మందను కనికరించ. ఎంత ఫాలోయింగో తెలుసా వీళ్ళకి? సత్యవాక్యం చేత పట్టుకున్న వాళ్ళ బాబు మీరు. సత్యంలోసి లాగేస్తుంటే ఒక్కొక్కడిని. మరి సైతానిగాడు మరి ఎలా చేస్తాడు? ఇప్పుడు మాంత్రికుల్ని వద్దంటాం, భగవద్గీత పట్టుకున్న వాళ్ళని వాళ్ళు అంటాం, వీళ్ళు అంటాం. బైబిల్ పట్టుకుని వస్తేనే మనం ఏం చేస్తాం? అందుకు బైబిల్ పట్టుకున్న బిలాముని వాడుకుని వేల మంది ప్రజలు నాశనం చేసాడు. నేను నీ వంటి ప్రవక్తనే అన్న ఒక ముసలోని పట్టుకుని మంచోడిని లాగేశాడు. బైబిల్ పట్టుకోకపోతే నువ్వు సత్యవాక్యంతో దొరుకుతలేదు. అర్థమైందా? ఎక్కడికి తీసుకెళ్ళిపోతారు వీళ్ళందరూ? అన్నారు దేవుడు అదే నాన్న, అబద్ధ ప్రవక్తలు అనేకులు వచ్చి పలువురిని మోసం చేస్తారు. అబద్ధ బోధకులని పౌలయ్య గారు అన్నారు. కలిపి చెరుపుడు బోధించు బోధకులు అనేకములు. మేము వారి వలె లేము. మీరెంత త్వరగా భిన్నమైన బాధల తట్టుకు తిరిగిపోతారనే సంగతి నేను గ్రహించినప్పుడు నాకు ఆశ్చర్యము కలిగింది. మీ వలన నాకు మరలా ప్రసవ వేదన కలుగుతుంది. ఆ దినాన పౌలయ్య గారు వాక్యం చెప్పడానికి మందిరంలోకి వెళితే మరుసటి పట్టణం అంతా వచ్చేస్తే ఎవరు అడ్డుకున్నారు? జ్ఞానం అనే తాళపు చెప్పి ఎత్తుకుపోయిన శాస్త్రులు, పరిచయులు ఉంటారు అందులో, పాస్టర్స్. అవునా కదా? వీళ్ళెవరో బైబిల్ పట్టుకున్న వాళ్ళే, భగవద్గీత పట్టుకున్న వాళ్ళు కాదు. మరి మనం ఏమైపోతాం ఇటువంటి బోధల్లో? సత్యవాక్యం చేతట్టుకోలేదు నువ్వు, విగ్రహారాధికల్ని తినే అన్నావు, వాళ్ళకి బాగుంది.
సినిమాలు చూసేయి అంటున్నాం, వాళ్ళకి బాగుంది. అయ్యి బాబా ఆ పాస్టర్ గారు ఈ పాస్టర్ గారు ఉన్నారు కానీ చాలా స్ట్రిక్ట్గా చెప్తున్నారండి, ఎలా కుదురుతుంది మాకు? అందుకే నీకు పరలోకం ఇవ్వడం కూడా కుదరదు మరి. జాగ్రత్త సుమా. అందుకే పౌలుగా నేను వెళ్ళిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీ మధ్యలోకి వస్తాయి, మందను కనికరించు. భూమి ఆకాశం ఉన్నదా లేదా? నీ చేతిలో బైబిల్ ఉందా లేదా? బైబిల్లో ఉన్నారా లేదా పాస్టర్స్? సంఘం ఉందా లేదా? ఎప్పుడు వరకు సంఘం ఉంటుందో అప్పుడు వరకు సంఘ క్షేమాభివృద్ధి కొరకు దేవుని ఏర్పాటు జనాంగం ఉంటారు. సంఘ నాశనం కొరకు దేవుని చేత ఏర్పాటు చేయబడి అబద్ధికులుగా మార్చబడినటువంటి సైతాను హస్తాల్లో కీలుబొమ్మలు అయిపోయినటువంటి వాళ్ళు ఉంటాడు. వాళ్ళకి సైతానిగాడు సహకరించి ఎంతోమంది దగ్గరికి వెళ్ళడానికి ద్వారాలు బాహాటంగా తెరిసేస్తాడు. కోకొల్లల ప్రజలు అందరూ ఎక్కడికి వెళ్ళిపోతారు? ఈయన వెళ్ళిపోతారు, ఈయన వెనకతల వాళ్ళు వెళ్ళిపోతారు. ఎటు మన పయనం, ఎటు మన ప్రయాణం?